అండి నేను ఇవాళ ఒక రీల్ చూశాను. కడలి సత్యనారాయణ గారిది. ఆవిడ ఎదుర్కొన్న ఒక ప్రాబ్లం గురించి దాంట్లో షేర్ చేశారు. అండ్ దాని నుంచి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేసుకున్న విధానం కూడా చెప్పారు. దయచేసి అందరూ ఉమెన్కి నేను చెప్పేది ఏంటంటేనండి, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మీ సెక్యూరిటీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మీకు ఏదైనా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని నేనే సాల్వ్ చేసేసుకుంటాను, నేను దాన్ని బయటకు వచ్చేయగలను అనే అభిప్రాయం నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. ఫస్ట్ అది జరగదండి. ప్రాబ్లం ఏంటిదైనా మన వెంట పడుతూనే ఉంటుంది. మీకు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కో లేదంటే ఇబ్బందికరంగా మీరు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు 112 కాల్ చేయడమో 100 చేయడమో ఏదో ఒకటి చేయండి. చేసి దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని చూడండి. ఎవరెవరికో ఫోన్లు చేస్తూ ఉంటారు. ఫోన్లో అలా కాదండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దయచేసి 112 కాల్ డైల్ చేయండి. పోలీస్ స్టేషన్ నియర్ బై మీరు ఎక్కడ ఉన్న పోలీస్ మీ దగ్గరికి వస్తారు. లొకేషన్ తీసుకొని మిమ్మల్ని ఆ ప్రాబ్లం నుంచి సేవ్ చేస్తారు. నైట్ టైం అయినా సరే, డే టైం అయినా సరే, ఏ టైం అయినా సరే పోలీస్ మీ రక్షణ కోసమే మేము అందుబాటులో ఉన్నాం. ఉమెన్ స్టాఫ్ ఉన్నారండి. ఉమెన్ స్టాఫే అవసరం లేదు. జెంట్స్ అయినా సరే, మెన్ అయినా సరే, ఎవరైనా సరే, పోలీస్ అది ఎవరైనా సరే మీ సేఫ్టీకి ప్రియారిటీ ఇస్తాం. దయచేసి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి. చాలా ఇబ్బందులు ఉంటాయండి, చెప్పలేము, బయట ఎవరికి షేర్ చేసుకోము. లేదు అక్కడి దాకా లేదు, మీ ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా పోలీసు ఉంటే వాళ్ళకైనా చెప్పండి. కనీసం సలహాలు తీసుకోండి. మీ ఏదో తెలివితేటలతోనో లేకపోతే అది అవ్వదండి. చాలామంది ఇలా ఇబ్బందులకు లోనే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా దాన్ని పెద్ద చేసుకుంటున్నారు. మీ సేఫ్టీ కోసం మేమున్నాం. దయచేసి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా 112 కాల్ డైల్ చేయండి. మేము వస్తాం. మీ లొకేషన్ ఎక్కడున్నా సరే, అది ఎక్కడైనా సరే. దయచేసి హ్యాపీగా మీ టైంని ఎంజాయ్ చేస్తూ, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ సెక్యూర్గా ఉండడానికి ట్రై చేయండి. ఎనీ ప్రాబ్లం కాల్ ద పోలీస్. మేము వస్తాం, సేవ్ చేస్తాం. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి.